సినీ ఇండస్ట్రీలో రాజులు అంటే కృష్ణంరాజు గారు. ఆయన వారసుడు ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ వారు రాచరికపు మర్యాదలు పాటిస్తారని అందరికీ తెలుసు. తాజాగా కృష్ణంరాజు గారి సతీమణి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు ఒక ఇంటర్వ్యూలో వీరి ఆహారపు అలవాట్లు, ఆతిథ్యం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ భోజనం కోసం రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రభాస్ కు భోజనం అంటే మహా ఇష్టమట. అది కూడా నలుగురితో కలిసి తినడమే ఆయనకు అలవాటు. షూటింగ్ స్పాట్ లో ఉంటే తాను ఒక్కడే తినరు, చుట్టూ ఉన్న 10 నుంచి 20 మందితో కలిసి భోజనం చేస్తారు. ఒక్కసారి సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభాస్ ఇంటి నుంచే క్యారియర్లు వెళ్తాయి. అందుకు ప్రభాస్ కోసం ఒక స్పెషల్ కుకింగ్ టీం ఎప్పుడూ రెడీగా ఉంటుందట. వీళ్ళు రోజుకు ప్రిపేర్ చేసే ఫుడ్ విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలా నాన్ వెజ్ లో రకరకాల కాంబినేషన్స్ లో ఉండాల్సిందే. ముఖ్యంగా కృష్ణంరాజు గారికి ప్రభాస్ కు పులస చేపల పులుసు అంటే మహా ఇష్టమట. పులుసు దొరికితే చాలు, షూటింగ్ లో డైట్ లో ఉన్నా సరే చీట్ డే అని కింద మార్చేసుకుని మరీ ఆరగించేస్తారట ప్రభాస్. కృష్ణంరాజు గారు అయితే అతిథులకు స్వయంగా వడ్డించేవారని, బిర్యానీ, రొయ్యల కూర, పలావ్, రసం, చేపల పులుసు అన్నీ కలిపి తినే కాంబినేషన్ ను బాగా ఇష్టపడేవారని శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు. ఇక ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆమె చెప్పిన మాటలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. కృష్ణంరాజు గారు చనిపోయాక కుటుంబం డిప్రెషన్ లోకి వెళ్తే ప్రభాస్ వారికి అండగా నిలిచారు. పెద్దనాన్న ఎక్కడికి వెళ్ళలేదు, మన దగ్గరే ఉన్నారు. మీరు ఇలా బాధపడితే ఎవరూ రారు, మీరు పెద్దనాన్న ఉన్నట్టుగా అందరికీ కనిపించాలి అని ధైర్యం చెప్పారట. ఆ మాటలతోనే తాను కోలుకున్నానని శ్యామలాదేవి చెప్పారు. విదేశాలకు వెళ్తే కృష్ణంరాజు గారు పిల్లలందరికీ డజన్ల కొద్దీ వస్తువులు తెచ్చేవారని, అదే అలవాటు ప్రభాస్ కూడా వచ్చిందని ఆమె చెప్పారు. ప్రభాస్ విదేశాల నుంచి తెచ్చిన రోలెక్స్ వాచీలను కృష్ణంరాజు గారు ఎంతో గర్వంగా పెట్టుకునేవారట. ఇలా తరాలు మారిన ఆప్యాయతలు, ఆతిథ్యం విషయంలో మాత్రం ఆ కుటుంబం స్టైలే వేరు అని మరోసారి నిరూపితమైంది.